అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే దోపిడీకి గురైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు విజయ్ మహల్ గేట్ సమీపంలోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్కి శైలజ అనే మహిళ వైద్యం కోసం వెళ్ళింది. వైద్య పరీక్షలు చేయించుకున్నాక ఆమెకు సంబంధించిన బ్యాగ్ అపహరణకు గురైంది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్ను తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలలో నిందితుడి చిత్రాలు రికార్డయ్యాయి. ఈ ఘటనలో 12 సవర్ల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బ్యాగ్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సార్ మాది నవాపేట సార్, చిట్టుకుంటు రోడ్డు. మా అమ్మకి ఆపరేషన్ చేయించేదానికి తీసుకొచ్చాం. ఆపరేషన్ చేశారు పోయిన సోమవారం వస్తే. అంతా బాగుంది సార్. మేము రాత్రి ఇట్లా దొంగతనం జరిగింది సార్. నైట్ మేము పడుకొని ఉన్నాం సార్. ఎవరో వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు సార్. బ్యాగ్లో బంగారు ఉంది సార్, 12 సవర్ల బంగారు ఉంది. ఇది గోపాలకృష్ణ హాస్పిటల్, జీకే హాస్పిటల్. సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు పెట్టారు సార్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఎంక్వైరీ చేపించారు. అది చూసిపోయారు. టీటీ ఫుటేజ్ అంతా చూశారు సార్. మమ్మల్ని కేసు పెట్టమన్నారు. మేము వెళ్ళాం. సార్ ఇంకా రాలేదని మేము నుంచి బ్యాగ్ తీసుకెళ్ళిపోయి కింద ఫస్ట్ తీసుకొని అక్కడ దాంట్లో బంగారు తీసుకొని పొరవాడు పడేశారు సార్. 3 పర్సులో ఉన్నాయి సార్. అది ఇదేమో ఇలా ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్నది తీసేసారు. అది ఓపెన్ చేసి ఓపెన్ చేసేసారు సార్. ఇక్కడే పెట్టుకున్నాం సార్. ఆ సామాన్లు అంతా అక్కడే పెట్టుకున్నాం సార్. బాగానే చూశారు. రాత్రి తెచ్చారు అంటే రాత్రి పొద్దుపోయింది సార్. వాళ్ళు ఇచ్చి